వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. రుక్మిణీదేవి హృదయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో చమత్కారమైనటువంటి పలుకులు ఏకాంతంలో మాట్లాడాడు కృష్ణస్వామి. వాటికి సమాధానం చెబుతూ రుక్మిణీదేవి పతి పట్ల, శ్రీకృష్ణస్వామి పట్ల తనకున్నటువంటి అనన్యమైనటువంటి ప్రేమను భక్తిభావాన్ని తెలియజేస్తూ, భార్యాభర్తల సంబంధం అంటే కేవలము అది భౌతికమైనటువంటి సంబంధం మాత్రమే కాదు, నీవు సాక్షాత్తు పరమాత్మవనేటువంటి విషయం నాకు తెలుసు స్వామి, నా హృదయమునందు నీవే ఉన్నావు అని చక్కగా సమాధానం చెబుతూ, అస్త్వంబుజాక్షమమతే చరణానురాగే ఆత్మన్రతస్య మయి చానతిరిక్త దృష్టేః యర్హ్యస్య వృద్ధయ ఉపాత్తరజ్యోతిమాత్రో మామీక్షసే తదుహనః పరమానుకంప. ఎల్లప్పుడూ నీ పాదార విందముల యందే నా మనస్సు నిలిచి ఉండాలని నన్ను ఆశీర్వదించు స్వామి. ఓ శ్రీకృష్ణ స్వామి, నాథ, నీ దయ నా యందుండాలి ఎప్పుడు. పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ శ్రీకృష్ణ, నాకు వేరే విధమైన ఆలోచన ఇసుమంతైనా లేదు. నువ్వు తప్ప నాకు వేరొకటి తెలియదు. అనన్యమైనటువంటి దృష్టి కలిగి నిన్నే నిరంతరము కూడా నేను నా మనస్సున నిలుపుకుని ఉన్నాను. కాబట్టి ఇంత పరమాత్మ స్వరూపుడవు కాబట్టి నన్ను నీవు ఉదాత్తమైనటువంటి దృష్టితో, ఉదాసీనమైనటువంటి దృష్టితో చూడటం అనేది సహజమే. నీవు గొప్పవాడవు, నేను సామాన్యను. నీ తత్వం నేను సంపూర్ణంగా ఎక్కడ తెలుసుకోగలను? నిరంతరము నీ దయాపూరితమైనటువంటి దృష్టి నా యందు ఉండేటట్లు అనుగ్రహించయ్యా. ఈ జగత్తు యొక్క వృద్ధి కోసమే కదా నీవు రజోగుణాన్ని అవలంబిస్తూ ఉంటావు. ఆ విధమైన దృష్టితో నన్ను చూడటం నాకెంతో ఆనందకరంగా ఉంది. అది తప్ప వేరొకటిగా నేనేం భావించటం లేదు. అది కూడా నీ దివ్యమైన అనుగ్రహ విశేషమే అని ఆ శ్రీకృష్ణస్వామితో రుక్మిణీదేవి చెబుతూ, నైవాళీకమహం మన్యే వచస్తే మధుసూదన అంబాయా ఇవ హి ప్రాయః కన్యాయా స్యాద్రతి క్వచిత్. నువ్వు చెప్పిన మాటలు సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను, అవి ప్రమాణంగా స్వీకరిస్తున్నాను నాథ. ఎందువల్లంటే వివాహాత్ పూర్వమే కన్యకు ప్రేమ ఉండడం అనేటువంటిది అక్కడక్కడ లోకంలో జరుగుతూనే ఉంటుంది. వివాహాత్ పూర్వమే మరొకరిని వరించి ఉండడం అనేది కూడా జరగచ్చు, అందులో సందేహం ఏముంది. ఉదాహరణకు అంబ యొక్క చరిత్రని మనం తీసుకున్నట్లయితే ఆమె సాళ్వరాజుని వరించింది. భీష్ముడు ఆమెను, రాజులందరినీ కూడా నిర్జించి తన తమ్ముని వివాహం కోసం ఆమెను తీసుకుని వచ్చాడు హస్తినా పట్టణానికి. ఇలాంటి చరిత్రలన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి నువ్వు అలా మాట్లాడటం కూడా తప్పు కాదు. అంబే ఉన్నది కదా, వివాహాత్ పూర్వమే వరించినటువంటి, తనకిష్టమైన వ్యక్తిని ప్రేమించినటువంటి సన్నివేశాలు మనకి చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి. అంబాయాః ఇవ హి ప్రాయః కన్యాయాః స్యాద్రతిః క్వచిత్ వ్యూఢాయాశ్చాపి పుంశ్చల్యా మనోభ్యేతి నవం నవం. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. ఈ ప్రకృతి విభిన్నమైనది కదా, చంచలమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. భర్త యందే మనస్సు లగ్నం చేసే పతివ్రతలు ఎంతోమంది ఉన్నారు. కానీ అక్కడక్కడ చెలించినటువంటి మనస్సుతో పరపురుషుల్ని ఇష్టపడేటువంటి
కొంతమంది దూషితులైనటువంటి స్త్రీలు కూడా అక్కడక్కడ ఉండవచ్చు. ఎందుకంటే ఈ లోకం చాలా విభిన్నమైనటువంటిది. పురుషులలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు, స్త్రీలల్లోనూ అక్కడక్కడ సంప్రదాయ విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వ్యూఢాయాశ్చాపి పుంశ్చల్య మనః అభ్యేతి నవం నవం. కొత్తగా ఏదో చూడాలి, కొత్తగా ఏదో మనం కోరికలను అనుభవించాలి అనేటువంటి ఒక భావనతో తిరిగేటువంటి వాళ్ళు స్త్రీ పురుషుల్లో లోకంలో కనిపిస్తూనే ఉంటారు. బుద్ధో సతీం న బిభ్రుయాత్ తాం బిభ్రదుభయచ్యుత. అలాంటి వాళ్ళు గనక ఈ లోకంలో ఉన్నట్లయితే అలాంటి చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఉభయభ్రష్టులవుతారు. అటు పైలోకాలకు ఇటు క్రింద లోకాలకు కాకుండా ఈ సంసార బంధాల్లో చిక్కి పాపాత్ములై ఇంకా ఇంకా నరకయాతనలు అనుభవిస్తారు. వాళ్ళు ఉద్ధరింపబడరు. కాబట్టి లోకంలో మంచి ఉంది, అలాగే చెడు ఉంది. లోకం అంటేనే అనేక రకములైనటువంటి స్వభావాల యొక్క సమ్మేళనం. నీ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు నీయందే మనసు ఉంచుతారు. పతివ్రతలైనటువంటి స్త్రీలు భర్తని పరమాత్మగా తలిచి సేవిస్తూ ఉంటారు. భార్యయే ప్రాణమని భావించి భర్తలు భార్యల్ని ఎంతో అభిమానంగా చూస్తూ గృహస్థాశ్రమాన్ని కలిసి ఒక బండికి ఉన్నటువంటి 2 చక్రాల్లాగా సమానంగా నడిపిస్తూ సమాజ సేవ చేస్తూ గృహస్థాశ్రమాన్ని అవలంబిస్తూ అందరికీ సహాయం చేస్తూ పరస్పరము ఒకరి భావాలు ఒకరు ఎరిగి పవిత్రమైన దృష్టితో చక్కగా పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యేటువంటి భార్యాభర్తలు కూడా ఎంతోమంది ఉంటారు. అక్కడక్కడ ఇలాంటి చంచలమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నీ మాటల్ని నేను తప్పుగా తీసుకోవటం లేదు అని రుక్మిణీదేవి సంపూర్ణంగా చెప్పేటప్పటికీ శ్రీ భగవానువాచ సాధ్వయైతత్ శ్రోతుకామైస్త్వం రాజపుత్రి ప్రలంభిత మయోదితం యదన్వాత్థ సర్వం తత్ సత్యమేవహి. ఓ రుక్మిణి, నీవు చెప్పింది సత్యమే. నీ మాటలు వినాలి. ఈ విధంగా నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భావాలన్నింటినీ తెలుసుకోవాలనేటువంటి సత్సంకల్పంతోనే ఈ రకంగా నేను కఠినంగా మాట్లాడాను తప్ప నన్ను నువ్వు ఏమనుకోవద్దు. మయోదితం యదన్వాత్థ సర్వం తత్ సత్యమేవహి. నా విషయంలో నువ్వేదైతే నీ హృదయంలో భావన చేశావో అదంతా సత్యమే. లోక విషయంలో కూడా నీ ఆలోచన నువ్వు చెప్పిందంతా సరిగ్గానే ఉన్నది. నీ మాటలో ఎక్కడా అసత్యం లేదు. నీ చేత ఇలా మాట్లాడిద్దామనే నేను చమత్కారంగా విలక్షణంగా మాట్లాడాను. నిన్ను కష్టపెట్టాలని కాదు, తప్పుగా అనుకోవద్దన్నాడు కృష్ణ పరమాత్మ. యాన్ యాన్ కామయసే కామాన్ మయ్యకామాయ భామిని సంతిహ్యేకాంత భక్తాయాః తవ కళ్యాణి నిత్యద. నీ మనస్సులో ఏ విధమైనటువంటి కోరికలుంటే అవన్నీ నేను తీరుస్తాను. చక్కగా నువ్వు తరిస్తావు. నాకు నీవు ఏకాంత భక్తురాలివి. ఓ మంగళప్రదమైన స్వరూపం కలిగినటువంటి ఓ రుక్మిణి, ఎల్లప్పుడూ నా దగ్గర నీకు స్వతంత్రమే. నీవు నాకు ఏకాంత భక్తురాలివి. నీ మనస్సులో ఏ విధమైన సంకల్పాలుంటే ఆ సంకల్పాలన్నీ నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉపలబ్ధం పతి ప్రేమ పాతివ్రత్యంచ తేనఘే యద్వాక్యైః చాల్యమానాయాః నథీహి మయ్యపకర్షిత. అమితమైనటువంటి చక్కని స్వచ్ఛమైనటువంటి పతి ప్రేమ నీకున్నది. నీ పాతివ్రత్యము, నువ్వు ఎంత సాధ్వివో నీ పాతివ్రత్య మహిమ కూడా తెలుస్తూనే ఉన్నది. ఓ పాపరహితమైనటువంటి ఓ రుక్మిణి, నేను ఎంత కఠినంగా మాట్లాడినా కూడా నువ్వు చెలించలేదు. నీ హృదయాన్ని పక్కకి తప్పించకుండా అప్పుడు కూడా నీ మనస్సుని నాయందే లగ్నం చేసి నన్నే స్మరిస్తూ ఉన్నావు. నా నుంచి నీ బుద్ధి పక్కకి తొలగలేదు. దీనివల్ల నువ్వు ఎంత స్వచ్ఛమైన హృదయం కలిగిన దానవో, దృఢమైనటువంటి చక్కని సంకల్పం కలిగిన దానవో, ఎంత భక్తి పరాయణవో నాకు అర్థమైపోయింది. ఏ మాం భజంతి దాంపత్యే తపసా వ్రతచర్యయ కామాత్మానో అపవర్గేశం మోహితా మమ మాయయ. నన్ను ఎంతోమంది పూజిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, భజిస్తూ ఉంటారు, వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.
ఇన్ని చేసి కూడా వాళ్ళు ఏం కోరతారంటే లౌకికమైనటువంటి సుఖాలు కోరతారు. నేనేమో మోక్షాన్ని ఇచ్చేటువంటి సమర్థుణ్ణి, ఆ మోక్షాన్ని కోరుకోకుండా ఈ విషయ సుఖముల మీద ఉండేటువంటి ఆరాటంతో ఇన్ని రకాలైనటువంటి వ్రతాలు పూజలు చేసిన అనుగ్రహం లభించే సమయానికి నీచమైనటువంటి, అంటే నీచమైన అనే పదానికి అర్థం ఏమిటంటే తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చేటువంటి ఐహికమైనటువంటి కోరికల్ని కోరతారు తప్ప ఈ సంసార బంధం నుంచి విముక్తి ఇచ్చి మమ్మల్ని మాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకునే వాళ్ళు ఎక్కడో తప్ప ఉండరు. మాం ప్రాప్యమానిన్యపవర్గ సంపదం వాంఛంతి ఏ సంపద ఏవ తత్పతిం తే మందభాగ్యాః నిరయేపి ఏ నృణాం మాత్రాత్మకత్వాత్ నిరయస్సు సంగమః. నన్ను పొంది నా అనుగ్రహాన్ని సంపాదించి ఓ రుక్మిణి, ఎటువంటి వాడను నేను? అపవర్గ సంపదం, మోక్షమనేటువంటి సంపదని ఇవ్వగలిగినటువంటి సమర్థుణ్ణి. అలాంటి మోక్షానికి అధిపతినైనటువంటి నన్ను వాళ్ళు ఏం కోరతారంటే లౌకికమైనటువంటి కోరికలన్నీ కోరుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్వర్గం అనుకుని నరకంలోకి పోయేటువంటి వాళ్ళు, బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు, విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. మాత్రాత్మకత్వాత్, వాళ్ళకి విషయవాంఛలు అధికంగా ఉండడం వల్ల నా తత్వం తెలుసుకోలేక స్వర్గసుఖాలు ఇత్యాదులు కోరుకుంటారు తప్ప మోక్షాన్ని కోరుకోలేక వాళ్ళు కష్టాన్నే సుఖమనుకుని ఇంకా సంసార బాధల్లో పడిపోతూ ఉన్నారు. దిష్ట్యా గృహేశ్వరి అసకృన్మయిత్వయ కృతానువృత్తి భవమోచనీ ఖలైః సుదుష్కరాసౌ సుతరాం దురాశిషో హ్యశుంభరాయ నికృతిం జుషస్త్రియాః. ఓ రుక్మిణి, నీ భక్తి నిజంగా చాలా ఉన్నతమైనటువంటిది. ఏ కోరికలు లేనటువంటి నిష్కామ భక్తి, నిర్మలమైనటువంటి భక్తి. ఎప్పుడూ నన్నే నీ హృదయంలో నువ్వు భావిస్తున్నావు. నువ్వు ప్రత్యేకంగా ఇతరమైనటువంటి కోరికలు ఏమీ కోరుకోవటం లేదు. ఇలాంటి వాళ్ళు తప్పకుండా నా అనుగ్రహాన్ని పొందుతారు. విషయ వాసనలు ఎవరికైతే ఉంటాయో అలాంటి స్త్రీలకు, అలాంటి దేహధారులకు, అలాంటి జీవులకు భగవంతుని యొక్క అనుగ్రహం, నా అనుగ్రహం లభించటం అనేటువంటిది దుర్లభమే అవుతుంది. ప్రాణాలే ఎక్కువ, ఇంద్రియ సుఖాలే ప్రధానము అని అశుంభరాయ నికృతిం జుషస్త్రియ. ప్రాణాలే ప్రధానము, ఈ దేహాన్ని ధరించి ఈ విషయ సుఖాలే కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు ఎల్లప్పుడూ వాటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు తప్ప వాళ్ళు ముక్తిని పొందరు. కానీ నువ్వు మాత్రం నిష్కామమైనటువంటి భక్తితో నన్ను ఆరాధిస్తున్నావు. ఆ విషయం నాకు తెలుసు. నత్వాదృశీం ప్రణయినీం గృహిణీం గృహేషు పశ్యామి మానినియయా స్వవివాహకాలే ప్రాప్తాన్ నృపాన్ అవిగణయ్య రహోహరో మే ప్రస్థాపితో ద్విజ ఉపశ్రుత సత్కథస్య. నీ వంటి ప్రేమ కలిగినటువంటి పత్నిని నేను చూడలేదు. నీవు ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను ఆరాధిస్తున్నావన్న విషయం నాకు తెలుసు. మీ ఇంటికి వచ్చేటువంటి పెద్దలు నా గురించి గొప్పగా చెప్పడం విని ఆ శ్రవణ మాత్రం చేతనే నీవు నన్ను అభిమానించి కంటితో నన్ను చూడకపోయినప్పటికీ నన్నే భర్తగా నీ మనస్సులో ఎంచుకుని నా తత్వాన్ని తెలుసుకుని ఏకాంతంగా ఒక ద్విజుణ్ణి సందేశం తీసుకెళ్ళమని నా దగ్గరికి పంపించి తద్వారా నన్ను భర్తగా పొందావు. నా గురించినటువంటి గుణాలు నువ్వు విన్నావే తప్ప నన్ను ఎప్పుడూ నువ్వు ప్రత్యక్షంగా చూడలేదు. అక్కడికి వచ్చిన అనేక మంది రాజులు, పరాక్రమవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరస్కరించి నన్నే అనన్యమైన మనస్సుతో నీవు కోరావు. నీ హృదయం నాకు తెలుసు ఓ రుక్మిణి. భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య ప్రోద్వాహ పర్వణి చ తద్వథమక్షగోష్ఠ్యాం దుఃఖం సముత్తమసహో అస్మదయోగభీత్య నైవాబ్రవీహి కిమపి తేన వయం జితాస్తే. నీ సోదరుడైనటువంటి రుక్మిణి నేను
కురూపిగా చేశాను. వెంటబడొస్తే అతనికి ఆ శిరస్సు మీద ఉండే కేశాలన్నీ కూడా అడ్డదిడ్డంగా గొరిగి అతన్ని కురూపిగా చేశాను. ఆ సమయంలోనూ నీవు నన్ను ప్రార్థించావు తప్ప నా మీద ఏ విధమైనటువంటి కోపాన్ని పెట్టుకోలేదు, అసహనము పెట్టుకోలేదు. అదేవిధంగా ఒకానొక సందర్భంలో మీ అన్నయ్యని రుక్మిణి బలరామదేవుడు సంహరిస్తే అది కూడా నీవు మనసులో పెట్టుకోలేదు. అంటే ఈ వృత్తాంతం మనకు భవిష్యత్తులో వస్తుంది, అప్పుడు సవివరంగా చెప్పుకుందాం. రుక్మిణి బలరాముడు నా అన్నగారు సంహరిస్తే అప్పుడు కూడా నీవు ఏ విధంగానూ అడ్డు చెప్పలేదు. దుఃఖం సముత్తమసహో అస్మదయోగ భీత్య, ఎంత దుఃఖాన్నైనా తట్టుకున్నావు. ఎందువల్లంటే ఏమో నా భర్త అయినటువంటి కృష్ణస్వామికి నా మీద ఆగ్రహం వస్తుందేమో, అతనితో నాకు వియోగం కలుగుతుందేమో, ఆయన్ని విడిచి నేను ఉండలేను అనేటువంటి భావనతో నా సేవయే పరమ ఉత్కృష్టంగా భావించి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ హృదయంలోనే ఉంచుకున్నావు తప్ప ఒక్క మాట కూడా నీవు కఠినంగా మాట్లాడలేదు. నైవా బ్రవీహి కిమపి తేన వయం జితాస్తే, అటువంటి అద్భుతమైన నీ చక్కని సద్గుణాల చేత నేను జయింపబడ్డాను ఓ రుక్మిణి. నీలాంటి చక్కని స్వభావం కలిగినటువంటి భార్య కలిగిన పతి అదృష్టవంతుడు, నీ వల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అని శ్రీకృష్ణ స్వామి రుక్మిణీదేవిని చక్కగా మెచ్చుకుంటున్నారు. దూతస్త్వయాత్మలభనే సువివిక్త మంత్ర ప్రస్థాపితో మయి చిరాయతి శూన్యమేతత్ మత్వాజిహాస ఇదమంగమనన్యయోగ్యం తిష్ఠేత తత్వైవయం ప్రతినందయామః. నాకు నువ్వు సందేశంగా పంపినటువంటి వార్తని పుచ్చుకుని ఆ విప్రుడు నా దగ్గరికి వచ్చాడు. రుక్మిణీదేవి నిన్నే వరిస్తోంది, కుండిన నగరానికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళమని చెబుతోంది అనే వార్తని విప్రుడు నాకు చెప్పడానికి వచ్చి వివాహ సమయం సమీపిస్తున్నా ఇంకా నీ దగ్గరికి చేరలేదు. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో. అదిగో సమయం అయిపోతోంది, వివాహానికి ఒక్క రాత్రి మాత్రమే మిగిలి ఉంది, కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళినటువంటి విప్రుడు ఇంకా రాలేదు, ఏం జరగబోతోందో, కృష్ణుడు అనుగ్రహించాడో లేదో, నన్ను తప్పుగా అనుకున్నాడేమో అని పరిపరి విధాలైనటువంటి ఆలోచనలతో నువ్వు ఎంతో కుమిలిపోయావు. నీ హృదయం అంతా శూన్యమైపోయింది అప్పుడు. కాబట్టి ఆ విధంగా అనన్యమైనటువంటి మనస్సుతో నీవు నన్ను అభిమానించావు. ఒకవేళ నేను రావటం గనక ఆలస్యమైతే, నేను రాకపోతే దేహాన్ని త్యజించటానికి మరణించటానికే సిద్ధపడ్డావు తప్ప వేరొకరిని వరించటానికి మాత్రం నువ్వు ఇష్టపడలేదు. అంత గొప్ప నిరతిశయమైనటువంటి ప్రేమమూర్తివైన నీకు నేను ఏం బహుమానం ఇవ్వగలను రుక్మిణి? నా యొక్క వియోగాన్ని ఒక క్షణకాలమైనా సహించలేని స్వచ్ఛమైన ప్రేమతో కూడిన నీకు నేను ఇవ్వగలిగిన బహుమానం ఏమున్నది? నీ అంత గొప్ప సాధ్విని పతివ్రతను నేను ఎక్కడా చూడలేదు సుమా అని కృష్ణుడు రుక్మిణీదేవిని ఓదారుస్తున్నాడు. శ్రీశుకౌవాచ ఏవం సౌరత సంలాపై భగవాన్ జగదీశ్వరః స్వరతో రమయా రేమే నరలోకం విడంబయన్. ఈ రకంగా ఓ పరీక్షిన్ మహారాజా వింటున్నావా? సుఖయోగిందులు వారు చెబుతున్నారు పరీక్షిన్ మహారాజుకి. సరసపూరితమైనటువంటి చమత్కారపూరితమైన వాక్యాలతో జగత్తునకే ప్రభువైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి చక్కగా లౌకికమైనటువంటి మానవుల యొక్క ప్రవర్తనని అనుకరిస్తున్నట్లుగా ఈ విధంగా సంభాషణలు చేస్తూ ఆ రుక్మిణీదేవితో ఆనందంగా సుఖంగా గడుపుతూ ఉన్నాడు. తథాన్యాసామపి విభు గృహేషు గృహవానివ ఆస్థితో గృహమేధీయాన్ ధర్మాన్ లోకగురుర్హరి. రుక్మిణీదేవి వద్దే కాదు, ఇతరులైన పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తూ వాళ్ళ ఇళ్లలో కూడా చక్కగా గృహస్థుని వలె వాళ్ళకి కావలసినటువంటి కోరికలు నెరవేరుస్తూ ఆ పత్నుల యొక్క ఆనందాన్ని పరిపూర్తి చేస్తూ సాధారణమైనటువంటి మానవుడు గృహస్థాశ్రమాన్ని ధర్మబద్ధంగా ఏ విధంగా ఆచరిస్తాడో అలా లోకానికే గురువైనటువంటి ఆ శ్రీకృష్ణుడు సామాన్య మానవుని యొక్క ప్రవర్తనను అనుకరిస్తూ ఆ రకమైనటువంటి గృహస్థ ధర్మాలను
చక్కగా నిర్వర్తించాడు, పత్నులందరినీ సమానంగా ఆదరిస్తూ. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 60వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 61వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ ఏకైకశస్తాః కృష్ణస్య పుత్రాన్ దశ దశాబలాః అజీజనన్నవమాన్ పితు సర్వాత్మ సంపద. ఈ విధంగా కృష్ణస్వామికి పుత్రులు జన్మించారు పత్నుల యందు. ఒక్కొక్క భార్య యందు 10 మంది కుమారులకి తక్కువ లేకుండా పిల్లలు జన్మించారు. ఆయనకి ఎంతమంది పత్నులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి కృష్ణుని ద్వారా 10 మంది పిల్లలు జన్మించారు. వాళ్ళందరూ పరాక్రమంలో కానీ స్వరూపంలో కానీ తండ్రితో సమానమైనటువంటి స్వభావం కలిగిన వారే. గృహాదనపగం వీక్ష్య రాజపుత్ర్యో అచ్యుతం స్థితం ప్రేష్టం యమం సత స్వం స్వం నతత్వ విదస్త్రియ. అందరి పత్నులందరినీ ఆనందింపజేస్తున్నాడు కృష్ణస్వామి. కృష్ణస్వామి యొక్క పత్నులు ఏమనుకుంటున్నారు, భార్యలంటే ఎప్పుడూ కృష్ణుడు నా దగ్గరే ఉంటున్నాడు, నా ఇంటిని విడిచిపెట్టి వేరే ఇంటికి వెళ్ళడం లేదు, ఇంకో భార్య దగ్గరికి వెళ్ళడం లేదు, ఎప్పుడూ నా దగ్గరే ఉంటున్నాడని ప్రతి పత్ని భావన చేస్తోంది. అంటే ఆ స్వామి ఒక్కడే పత్నులకు తగిన విధంగా అన్ని రూపాలను ధరించి నిరంతరము వారితోనే చక్కగా గడుపుతూ అందరి యందు సమానమైన ప్రేమతో తననే అనేక రూపాలుగా విభజించుకుని అంతమంది కృష్ణులుగా మారి ఆ భార్యలను సమానమైనటువంటి దృష్టితో చూస్తూ దక్షిణ నాయకునిగా పేరు పొందాడు. ప్రేష్టం యమం సత స్వం స్వం నతత్వ విదస్త్రియ. మరి ఆ పత్నులు ఏమనుకున్నారంటే, అయ్యో కృష్ణుడు ఎప్పుడు నా దగ్గరే ఉంటున్నాడు, మా చెల్లెల దగ్గరికి వెళ్ళటం లేదు, లేకపోతే తన భార్య అయినటువంటి మా అక్కగారి దగ్గరికి వెళ్ళటం లేదు, ఎప్పుడు నా అంతఃపురంలోనే ఉంటున్నాడు, మరి ఈయనకున్నటువంటి ఈ పత్నులందరికీ ఈయన సమన్యాయం చెయ్యట్లేదు కదా, వీళ్ళంతా ఎంత బాధపడుతున్నారో ఈ పత్నులు అని ప్రతి ఒక్కరూ అలాగే భావన చేస్తున్నారు. ఆ విధంగా హెచ్చుతగ్గులు లేకుండా పత్నులందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. చార్వబ్జకోశవదనాయత బాహునేత్ర సప్రేమ సరస వీక్షిత వల్గుజల్పై సమ్మోహిత భగవతే నమనో విజేతుం స్వైర్విభ్రమై సమశకన్ వనితా విభూమ్న. చక్కగా స్వామి యొక్క సుందరమైనటువంటి ముఖారవిందాన్ని దర్శిస్తూ, అదేవిధంగా చక్కని బాహువులు, అందమైన పద్మముల వంటి విశాలమైనటువంటి నేత్రములు, నవ్వుతో కూడిన చక్కని చూపులు, అలాగే మనోహరమైనటువంటి ముచ్చటైనటువంటి ఆ స్వామి యొక్క ప్రియమైనటువంటి వాక్కులు, ఇవన్నీ వింటూ ఆ పత్నులు మోహితలై ఆ పరమాత్మను చక్కగా సేవిస్తూ ఉన్నారు. స్వైర్విభ్రమై సమశకన్ వనితా విభూమ్న మనః విజేతుం న. పరిపూర్ణుడైనటువంటి ఆ స్వామి యొక్క చక్కని రూపాన్ని విభ్రమాలను చూచి వీళ్ళు ఆనందించి ఆయన్ని సేవించారు కానీ తమ సౌందర్యం చేత కానీ తమ విలాసముల చేత కానీ ఆ స్వామి యొక్క మనస్సుని చెలింపచేయలేకపోయారు. ఆయన అందరినీ సంతోషపెట్టాడు, ఆనందింపజేశాడు, కానీ వాళ్ళ సౌందర్యం కానీ వాళ్ళ విభ్రమాలు కానీ వాళ్ళ నవ్వులు కానీ విలాసాలు కానీ స్వామి యొక్క మనస్సుని మాత్రం ఏమాత్రము చెలింపచేయలేకపోయినాయి. అంత స్థితప్రజ్ఞుడై కేవలం గృహస్థాశ్రమ ధర్మాన్ని మాత్రమే పాటించాడు. ఏ సంగము లేకుండా స్మాయావలోకలవదర్శిత భావహారి భ్రూమండల ప్రహిత సౌరత మంత్రశౌండై పత్న్యస్తు షోడశ సహస్రమనంగ బాణై యస్యేంద్రియం విమధితుం కరణైర్నశేకు. కృష్ణుని మనస్సుని చెలింపజేయడం ఎవరి వల్ల కాలేదు. ఎంతమంది 16,000 మంది పత్నులు, వాళ్ళు తమ చూపులతో, హావభావాలతో, భ్రూ వికారములతో, అదేవిధంగా చక్కని ఆకర్షణలతో తమ యొక్క నేర్పునంతా చూపించి ఆ 16,000 మంది భార్యలు కూడా ఆ పరమాత్మని యొక్క మనస్సుని మాత్రం మన్మధుని వశము చేయలేకపోయారు. ఆయన గృహస్థాశ్రమాన్ని ధర్మంగా పాటించాడు కానీ ఆ గృహస్థాశ్రమంలో నిమగ్నమైపోయి విషయవాంఛలకు ఏమాత్రము ఆయన లొంగలేదు, ఉదాత్తుడై ఉన్నాడు.
ధర్మాన్ని మాత్రమే పాటించాడు, సంఘం లేకుండా ఉన్నాడు అని తెలియజేయడానికే ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆ స్వామి మాత్రము విషయలోలుడు కాకుండా జితేంద్రియుడై గృహస్థ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తూ భార్యలందరినీ సమదృష్టితో పాలించాడు. వారి ద్వారా ధర్మ ప్రజా సంపత్తిని పొందాడు, అంటే సంతానాన్ని పొందాడు. ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రియస్తాః బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం భేజుర్ముదా విరతమేధితయానురాగహాసావలోకనవసంగమ లాలసాద్యం. ఈ విధంగా ఆ స్త్రీలందరూ, ఆ స్వామి యొక్క పత్నులందరూ సాక్షాత్తు లోకములను నడిపించేటువంటి నాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణస్వామిని భర్తగా పొంది, బ్రహ్మాదులు కూడా ఏ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఎరుగరో అలాంటి జగన్నాథుణ్ణి తమ భర్తగా పొందినటువంటి వారై ఆనందంగా ఆ స్వామితో అవిచ్ఛిన్నమైనటువంటి ప్రేమతో, చక్కని చూపులతో, నవ్వులతో ఆ స్వామిని చక్కగా సేవించుకుంటూ ఆనందిస్తూ శ్రీకృష్ణ సేవలో తరించిపోయారు ఆ పత్నులంతా. ఎన్ని జన్మల భాగ్యం అయితే ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క అంతరంగమైన ఏకాంతమైనటువంటి ఆ సన్నిధి లభిస్తుంది. ఆ విధంగా వాళ్ళు మనసా వాచా కర్మణ తమకు లభించినటువంటి చక్కని ఆ స్వామి సాంగత్యాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రత్యుద్గమాసన వరార్హణ పాద శౌచ తాంబూల విశ్రమణ వీజన గంధమాల్యై కేశప్రసారశయన స్నపనోపహార్యై దాసీశతా అపి విభో విదధుస్మ దాస్యం. శ్రీకృష్ణ స్వామి వస్తున్నాడంటే గబుక్కున ఎదురేగి స్వామిని తీసుకురావటం, ఆయనకి తగిన విధంగా శ్రేష్టమైనటువంటి పూజను ఏర్పాటు చేయటం, పాదములు కడగటం, అలాగే కావలసినటువంటి భక్ష్యములు ఏర్పాటు చేయటం, తాంబూలము, విశ్రమించటానికి తగినటువంటి చక్కని శయ్య, వింజామరులతో వీచటము, సుగంధపూరితమైన గంధాన్ని అలలటము, పుష్పమాలలు అలంకరించటము, కేశములను చక్కగా సరిచేయటము, అలాగే స్నానం చేయించటము, కావలసినటువంటి అనేకమైనటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ, ఎంతమంది పరిచారికలున్నా దాసీలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ వద్దని స్వయంగా శ్రీకృష్ణ స్వామి పత్నులే, భార్యలే, ఇది జన్మజన్మల భాగ్యం వల్ల కలిగినటువంటి అదృష్టము, ఈ స్వామి సేవను చేసి మేము తరించిపోవాలి అని సమస్తమైనటువంటి సేవలు ఆ శ్రీకృష్ణ స్వామికి చక్కగా వారే స్వయంగా చేస్తూ తరించిపోతూ ఉన్నారు. తాసాం యా దశపుత్రాణం కృష్ణ స్త్రీణాం పురోదితాః అష్టౌ మహిష్యః తత్పుత్రాన్ ప్రద్యుమ్నాదీన్ గృణామితే. నాయన పరీక్షిన్ మహారాజా, ఆ శ్రీకృష్ణ స్వామికి పత్నుల యందు 10 మందికి తగ్గకుండా పుత్రులు ఉన్నారని చెప్పాను కదా. ఇప్పుడు ప్రధానంగా శ్రీకృష్ణ స్వామికి ఉన్నటువంటి 8 మంది పట్టపురాణులు, 8 మంది భార్యలు, వారి యొక్క సంతానాన్ని గురించి, వారి పేర్లను గురించి చెబుతున్నాను, సావధానుడవై విను అని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు చెప్పబోతూ ఉన్నారు. ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo